హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉండే రొయ్యల పలావ్ రెసిపీ చూపిస్తా, చూసేయండి. రొయ్యల్ని పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసి పసుపు, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. రొయ్యల్లో నుంచి వాటర్ వస్తుందండి. వాటర్ అంతా వినికిపోయే వరకు బాగా వేయించుకొని రొయ్యల్ని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మందపాటి గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ గీ, అలాగే కొంచెం నూనె వేసుకొని బాగా ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 యాలకులు, 5-6 లవంగాలు, కొంచెం షాజీరా వేసి మసాలాన్ని బాగా వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలని బాగా మగ్గించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని బాగా నూనెలో వేయించుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, కొంచెం కారం, 1 స్పూన్ ఉప్పు, మసాలాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా నూనెలో వేయించుకోవాలి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు రైస్ నానబెట్టుకున్నానండి. 2 కప్పులు వాటర్ వేసాను. 1 కప్పు రైస్కి బాగా మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని వాటర్ బాగా మరగనివ్వాలి. ఒకసారి మూత తీసి బాగా మరుగుతున్న వాటర్లో ముందుగా మనం కడిగి నానపెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎక్కువ స్పైసెస్ ఏమి లేకుండా సింపుల్గా చాలా బాగుంటుందండి. ఇంకా ఏ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.